లోకల్ షెడ్యూల్ లోపే కేబినెట్ విస్తరణ సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు రేవంత్ వెంట దీపదాస్ మహేష్ గౌడ్ బట్టి ఉత్తమ్ నేడు రాహుల్ గాంధీ మీటింగ్ లో లిస్ట్ ఫైనల్ చర్చించి నిర్ణయం తీసుకున్న హైకమాండ్ లోకల్ పోల్స్ సమగ్ర కుటుంబ సర్వే ఏసీ వర్గీకరణ మీద డిస్కషన్ జరిగేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. కేబినెట్ విస్తరణపై మళ్ళీ ఆశలు చిగురించాయి. ఆశావాల్లో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకున్నది. గురువారం సిఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు లీడర్ల మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. సిఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేక వివరణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, దీపదాస్ మున్షి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మొత్తానికైతే దాని గురించి ఢిల్లీ అధిష్టానాన్ని కలిసి మంత్రి పదవులు ఖరారు చేసే అవకాశంగా కనబడతా ఉంది. సో దీనిలో పూర్తి స్థాయిన పాక్షికమా అంటే ఉన్నాయే 5-6-11 మంది ఇప్పుడు ఉన్నారు, ఇంకొక 6-7 ఉన్నట్టున్నాయి. సో వాటిని ఒకటేసారి వేస్తే అయిపోతుంది కదా. మరి ఇద్దరు ముగ్గురిని తీసుకొని మళ్ళీ తర్వాత ఇంకా క్యాబినెట్ చేద్దామనే కోణంలో ఉన్నారా అనేది కూడా ఒక బలమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరెవరు ఆశావాళ్ళు అనేది ఒకసారి మాట్లాడితే ఆదిలాబాద్ జిల్లాకు నుంచి తీసుకున్నట్టు ఆదిలాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి లేడు. సో ఆదిలాబాద్ తీసుకున్నట్లయితే ఒకటి వివేక్ కనబడతా ఉన్నాడు, ఇంకొకరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆయన పేరు కూడా చాలా స్పష్టంగా బలంగా వినిపిస్తూ ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వస్తుంది అనేది టాక్ అయితే నడుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినట్లయితే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అక్కడ మదన్ మోహన్ రావు కూడా ఎర్రబెల్లి దాకర్ అల్లుడు ఎవరైతున్నారో మదన్ మోహన్ కూడా ఆయన కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ 2 జిల్లాలకు లేరు. నల్గొండ విషయానికి వచ్చినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్లో ఉన్నాడు, అదేవిధంగా బాలు నాయక్ కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా బాలు నాయక్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ బాలు నాయక్ ఇస్తే కోమటిరెడ్డి రాదు, కోమటిరెడ్డికి ఇస్తే బాలు నాయక్ రాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ వివేక్ ఇస్తే ప్రేమ్ సాగర్ రాదు, ప్రేమ్ సాగర్కి ఇస్తే వివేక్ రాదు. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ఇస్తే మదన్కి రాదు, మదన్ మోహన్కి ఇస్తే సుదర్శన్ రెడ్డికి రాదు. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎవరు ముదిరా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, శ్రీహరి ఆయన పేరు. సో ఈయనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయన పేరు కనబడతా ఉంది. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి ఆయన పేరు కూడా కనబడతా ఉంది. సో ఇట్లా మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ అయితే కనబడతా ఉంది. ఇక కరీంనగర్ నుంచి అయితే ప్రస్తుతానికైతే ఎవరు లేరు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ శ్రీధర్ బాబు ఉన్నాడు. సో అక్కడ నుంచి ఇంకొకరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు వరంగల్ నుంచి ఆల్రెడీ 2 మహిళా మినిస్టర్లు ఉన్నారు, కొండా సురేఖ, సీతక్క, వీరిద్దరు కూడా తీసేసే పరిస్థితిలో కనబడతలేదు. ఇక ఖమ్మంలో ఆల్రెడీ 3 ఉన్నారు. ఆల్రెడీ ఇటు మహబూబ్నగర్కి వచ్చినట్లయితే ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇట్లా మొత్తానికైతే అన్ని ఫిల్ అయిపోతా ఉన్నాయి. మెదక్కు సంబంధించి దాంట్లో కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇట్లా వీళ్ళైతే ప్రధానమైనటువంటి రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళలో ఒకరికి వస్తే ఒకరు రాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాదే అసలు ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకి లేరు, మరి ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి చేస్తారా? దీనిలో ప్రముఖంగా ముస్లిం సంబంధించిన వ్యక్తికి వాళ్ళని దాంట్లో ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఫహీం పేరు చాలా ప్రధానంగా వినపడుతోంది, మరి ఆయన ఉన్నాడా లేడా తెలుస్తలేదు. అదేవిధంగా ఇంకొక నాంపల్లి నుంచి ఉన్నాడు, ఆయన ఇస్తారా ఇయరా అనేది డౌట్ ఉంది. కాకపోతే కొన్ని పేర్లు అయితే చాలా స్పష్టంగా వినపడుతుంది. మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయర్ అనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఆసక్తికరంగా ఉండే అవకాశం కనబడుతుంది. అసలు ఎటువైపు దారిస్తుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది.